ఆత్మజ్యోతి నీలో వెలుగుతుంది. కళ్ళు మూసుకొని దాన్ని జాగ్రత్తగా నిదానంగా చూడు. నీకు బయటపడి కనపడుతుంది, ప్రత్యక్షం అవుతుంది. నేను చెప్పేవాడు లేదు. రత్న వ్యవహారాలు చెప్పేవాడు చాలా మంది. పురాణాలు, శాస్త్రాలు, ఇదేదో ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మ నువ్వు తెలుసుకో, ఇది నువ్వు తెలుసుకో. నేను నువ్వు తెలుసుకుంటే నువ్వే దేవుడు అయిపోతావు. ఎక్కువ ఎవరన్నా గారు గుళ్ళో ఉండే గురువు గారు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పలా? ముక్తి పొందాలంటే బాగా రావాల్సింది. భూలోకం వస్తే నేనే చేయను. మహాత్ములు అందరూ ఉండాలి, పెద్ద పెద్ద మహాత్ములు ఉండాలి. వాళ్ళందరూ ఎవరైనా అసలు కలిసి అన్నాలు ఉండ ఈ పూటేగా రెండో పూటేగా ముక్తి పొందాలని అక్కడి నుంచి భూలోకం వచ్చి మానవతారానికి వచ్చి సాధించుకొని వాళ్ళు ముక్తి వెళ్ళిపోయినారు. పోతనారా ఈ మహాత్ములందరూ అలాంటి వాళ్ళు. ఎవరికి ఏం చెప్పొద్దు. ఎందుకంటే చాలా తక్కువ పొయ్యేటి చొంగులు పోతున్నాము. మనపాడు వచ్చింది, మనపాటిలో కూడా పోవాలి. తర్వాత కందులూరు వచ్చింది, కందులూరులో కూడా పోవాలి. మనపాటిలో ఉండే విశేషాలు ఏంటో తెలుస్తాయి. గుడి ఎక్కడ, గోపురాలు ఎక్కడ, ఈ ఊళ్ళో గాలి గోపురం ఉందా లేదా. కందులు వస్తాం, కందులూరులో ఉండే అక్కడ తెలుస్తాయి. నేను అక్కడే ఆగంగా తెలిసిందని ఒంగోలు పోవాలి కదా అని చర్చలు వస్తాం. చర్చల్లో ఉండే విషయాలని తెలుస్తాయి. అని చెంగపాలెం పోవాలి. చెంగపాలెంలో కూడా అక్కడ కనపడతాయి. దానిలోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెద్దది. ఇవన్నీ చూస్తూనే ఉంటాం, చూసుకొని వెళ్ళిపోతాం. మన పని మనకు కావాలిగా. ఒంగోలులో మనకు కావాల్సిన పనికి ఆ పని కోసం వెళ్ళాలి మనం. ఇవన్నీ చూస్తుంటే ఎడుకొచ్చుంటే నేనైపోతుంది. మనం కేంద్రానికి పోయేటప్పుడు మనకు కావాల్సిన మనం అందుకునేటప్పుడు అట్లా ఉంటాయి అన్నమాట. ఆత్మదారిలో బ్రహ్మత్వాన్ని పొందే దారిలో పోతూ ఉంటే అనేకం తెలుస్తుంటాయి, అనేకం కనపడుతుంటాయి.
ఎక్కడెక్కడ ఉన్న మహాత్ములు అందరూ కనపడుతుంటారు, మాట్లాడుతుంటారు. కానీ మనం ముందు జరిగిపోవాలి. వాళ్ళతో ఏం పని లేదు, వాళ్ళు ఏమనలేము, ఉద్ధరించేవాడు కాదు, మన జన్మ కడతీసేవాడు కాదు. వాళ్ళు ఒకే పక్కన కనపడుతుంది పోతుంది అంతవరకు. మన జన్మ మనం కడతీర్చుకోవాలి కదా. రాముడు, కృష్ణుడు, శివుడు, నారాయణమూర్తి వీళ్ళు తప్ప ఇతరత్ర దేవతలు ఎవరు కనపడ్డా వాళ్ళని ఏం చేయలేరు, ముక్తిబాట చేసుకోలేరు. వాళ్ళు చాలా తెలియదు. దేవేంద్రుడైనా సరే మనల్ని ముక్తి పొందించలేడు. ముక్తి పొందాలంటే మనం భూలోకంలోనే. భూలోకంలో ముక్తి పొందామనుకో సర్వదేవతలు నీకు ఎక్కిపోతారు. స్త్రీ దేవతలు, ఆడదేవతలు కూడా ఎక్కిపోతారు. ఏది బ్రహ్మత్వాన్ని పొందితే లేకపోతే ఏడు. దేవతలు, అమ్మవార్లు కనపడతారు. నువ్వు మా దగ్గరగా నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, నీకు ఆ శక్తిని ఇస్తాం, ఈ శక్తిని ఇస్తాం అని చెబుతా అడుగుతుంటారు. ఆశపడి అటు పోయావో అయిపోయావు, వాళ్ళప్పుడు అయిపోయావు. స్త్రీ దేవతలంతా ప్రకృతికి సంబంధించినట్టు. చిల్లరగా ఉండవాలి మరి నమ్మకం. దేవతలు కూడా దేవతలు ఉన్నారు, వాళ్ళు ఎవరిపైన వాళ్ళు చేసుకుంటూ మాత్రం. వాయుదేవుడు ఉన్నాడు, గాలి పట్టిస్తున్నాడు. వరుణదేవుడు ఉన్నాడు, వాన కురిపిస్తున్నాడు. అగ్నిదేవుడు ఉన్నాడు, అగ్ని కాలుస్తున్నాడు, ఇప్పుడు కాలుస్తున్నాడు. అదైతే ఇక్కడ ఏం చేయలేడుగా, కాల్చేవారికి అగ్నిదేవుడు. ఇంకేం చేస్తాడు, మనం ఏం చేయటం తెలియదు. వాయుదేవుడు గాలి పట్టించడే, అంతవరకే ఆయన పని. ఎవరి పనులు వాళ్ళు అలా చేస్తున్నారు, దొరికిపోతారు. మనల్ని బాగుపరిచేవాళ్ళు ఎవరు లేరు. మనం బాగుపడాలంటే ఆత్మశక్తిని పొందిన గురువు ద్వారా ఆ గురువు దగ్గర పోతే దైవానుగ్రహం కలిగే మార్గం చెప్తాడు. ఆ గురువు దగ్గర ఉన్నాం కాబట్టి మనం దైవానుగ్రహం కూడా అంటే దాంట్లో ఆయన మహాత్ముడు కదా, ఆ మహాత్ముడు వల్ల దైవానుగ్రహం కూడా మనకు ఉండదు. ఇప్పుడు ఆయన అనుగ్రహం, ఈయన అనుగ్రహం, ఇద్దరి అనుగ్రహాలు మనకి దొరికినాయి అనుకో, తొందరగా మనకు ఆత్మగా చేస్తారు. లేకపోతే కొంతమంది పేడు పడతాయి, నీళ్లు సాధన చేసిన ఆత్మ బయట మనం.
కొంతమంది జీవితాంతం చేసిన ఆత్మ బయటపడదు. వీళ్ళిద్దరు అనుగ్రహం కలిగితే వాళ్ళిద్దరిని దేవుడిని గురువుని నమ్ముంటే మనం తొందరగా ఆత్మశక్తి మనకు ప్రత్యక్షం ఉంది. మనం ముక్తిబాట్లో పడేస్తాం. ఇక్కడ ఇప్పుడు అనుగ్రహమే మనకు తొందరగా ఆత్మ సాక్షాత్కారం కావడం. ఇప్పుడు అనుగ్రహం లేకపోతే ఆత్మ సాక్షాత్కారం కాదు. అయ్యింది, ఆత్మ సాక్షాత్కారం అయింది. ఈ బ్రహ్మవాచికమైన ఓంకారం దానికి సాధన చేయాలి. అప్పుడు అది వినపడుతుంది. దాన్ని చూస్తూ దీన్ని ఇంటూ కదలకుండా కూర్చున్నా అంటే ఇల్లు లేని శరీరాలు ఏడుకోండి. శరీరం లేదు. జ్యోతి స్వరూపుడై ఓంకార స్వరూపుడై శరీరం కాదు, కానీ దాన్ని ఇంటూనే ఉంటాడు, దీన్ని చూస్తూనే ఉంటాడు. ప్రకాశాన్ని చూస్తూనే ఉంటాడు, ఓంకారం వింటూనే ఉంటాడు. శరీరం తెలీదు, ఉంది ఏంటి తెలీదు, అసలు లేదు అనిపిస్తుంది. ఆ శరీరం లేనప్పుడు కూడా నేనున్నాను, జ్యోతి స్వరూపుడే నేనున్నాను, ఓంకార స్వరూపుడే నేనున్నాను అనే అనుభవం వస్తుంది. ఆడ శరీరం లేకపోయినా కూడా, శరీరం మర్చిపోయినా కూడా అప్పుడు మనకు గుర్తు వచ్చినట్టే. ఎట్లా అంటే శరీరం పడిపోయింది అనుకో, దాని టైం వచ్చింది, శరీరం అయిపోయింది. శరీరం చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నావు, మనం ఏమవుతున్నావు, ఎటుపోతామో ఏమవుతామో మనకి తెలియదు. తల్లి గర్భంలో నుంచి ఎలా పుట్టామో మనకు తెలియదు, ఎలా చచ్చిపోయి ఏమవుతామో మనకు తెలియదు. ఈ మోక్ష స్థితిని సంపాదించుకున్న జీవుడికి మాత్రం శరీరం ఉండంగానే శరీరం లేని స్థితి ఎలా ఉంటుందో అది అనుభవానికి వస్తుంది. శరీరం లేకుండా ఉన్న స్థితి నిరాకారం, నిర్గుణం, నిర్మలం. ఆ స్వరూపం ఏంటిది? పరబ్రహ్మ స్వరూపం, జగజ్యోతి స్వరూపం. అది నీవు అవుతున్నావు. జ్యోతి స్వరూపం నువ్వు అయినప్పుడు అప్పుడు శరీరం మర్చిపోయినాక నీకు శరీరం లేదు. అప్పుడు నేను జ్యోతి స్వరూపుడిని ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇట్టే ఉండాలి. ఆది మొదలుకొని నాకు ఆది లేదు, అంచం లేదు, నేను ఎప్పుడు ఇట్టే ఉండాలి. ఓంకారం వెంట ఓంకారాన్ని జగత్తుకు ప్రసరింపజేస్తూ ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మప్రకాశాన్ని చూస్తూ ఆత్మ ప్రకాశాన్ని జగత్తు అంతటికీ అందిస్తూ చైతన్య స్వరూపంతో అదే నేనుగా ఉంటాను. అది మోక్ష స్థితి. అంటే శరీరం పడిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామంటే అలానే ఉంటాం. జ్యోతి స్వరూపులై అంతటిని చూస్తూ ఓంకార స్వరూపులై జగత్తంతటికి వినికిడిస్తూ శబ్దబ్రహ్మం శబ్దాన్ని ఇస్తూ సర్వకాలం అలానే పడిపోతాం.
శాశ్వతంగా. అదే పరబ్రహ్మ స్వరూపం. అక్కడి నుంచి కిందవన్నీ సాకార రూపాన్ని వైకుంఠానికి పోవటం, లేదు కైలాసం పోవటం, అక్కడ ఉంటారు కొంతకాలం. మృత్యుభం తెలుసుకోవడం అక్కడే స్వామి వారి చేత ఉపదేశం చేయించుకొని అక్కడే కూర్చొని ధ్యానం చేసి ఇప్పుడు ఎన్నాళ్ళకన్నా కానీ కొన్నాళ్ళకి మృత్యు వెతుకుతాడు. కైలాసం పోయినా వైకుంఠం పోయినా అన్నాడు ఆడ పోయినవాడు అక్కడికి పోతారని చెప్పడానికి లేదు. ఎందుకంటే అందరికీ అతిథి రాదు. మళ్ళీ మానవలోకానికి రావాల్సింది. అదేంటి వైకుంఠానికి వెళ్తే మళ్ళీ వచ్చేది ఏంటి, కైలాసానికి వెళ్తే మళ్ళీ వచ్చేది ఏంటని అనవచ్చు. అంతే. వైకుంఠానికి పోయినా దానికి ఈ జీవన్ముక్తికి శక్తి చాలినప్పుడు కిందకి రావాల్సిందే. ఏం చేయలేదు. లేదు అంటే ఆ భగవంతుడిగా మంత్రాన్ని చెప్తే ఆ మంత్రాన్ని సాధించుకుంటూ కూర్చుంటే అట్లా మోక్షానికి వెళ్ళిపోతాం. అందువల్ల అది ఇప్పుడే మనకు ఇప్పుడు ఈ భగవద్గీత చెప్పేది ఏంటి అంటే నీవు దేవుడు అయి ఉంటావు. సర్వ జగత్తుల సర్వులు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా దైవస్వరూపులే. చీమ, దోమ మొదలు బిపి కాది బ్రహ్మ పర్యంతరం అంత దైవస్వరూపులే. జగత్తంతా నిండుకున్నది దైవస్వరూపులే. కాబట్టి ఇప్పుడు మన దైవస్వరూపులే. కానీ మనం ఎప్పుడన్నా పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు నేను దైవస్వరూపుణ్ణి, నాలో ఆత్మ ఉంది అని ఎవరు అనుకున్న వాళ్ళు ఉంటారా? ఎంతమంది ఉంటారు? నేను ఆత్మస్వరూపుణ్ణి, జ్యోతి స్వరూపుణ్ణి, నేను దైవస్వరూపుణ్ణి అని అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఊళ్ళో? నవ్వుతూనో భవిష్యత్ అందరూ. ఎక్కడో అక్కడ ఉంటారు. ఇప్పుడు అందరూ కిందకని ఏం చేసుకునేవాళ్ళే, కానీ భజనలు చేసుకోవటం, పురాణాలు చదువుకోవటం, దేవుడు పొంగడు ఓడాలు పెట్టుకోవటం, నైవేద్యాలు తినటం, ప్రసాదాలు తినటం, ఇలా ధ్యానాలు యజ్ఞాలు చేయించడం, దేవుడు ప్రతిష్ఠలు కోవడం, ఇట్లా యజ్ఞయాగాల వల్ల డబ్బు బోల్డ్ అంత వస్తుంది. ఆ డబ్బును కొంత దాచుకోవటం, ఇలా జన్మలని ఇలా జరిగిపోతాయి. అవన్నీ ముక్తికి మార్గాలు కాదు. ముక్తికి మార్గం ఏంటిది? నేనెవరు? నేను మనిషినేనా? అయితే నేనెవరు? నా హృదయంలో ఆత్మదేవుడు ఉన్నారన్న. ఆత్మదేవుడు జ్యోతి స్వరూపంగా ఉన్నారు. ఉంటే నాకెంత కాలేదు. ఆ పట్టుదలతో, దాని మీద ప్రేమతో, హృదయంలో ఉన్న ఆత్మజ్యోతి మీద ప్రేమతో, నమ్మకంతో, గురువు చెప్పిన దాన్ని నమ్మి ధ్యానం చేస్తే కొన్నాళ్ళకి అప్పుడు తెలుసుకున్న జ్యోతి స్వరూపం. అక్కడ ఓంకారాయణ పడుతుంది. వాటిలో నిమగ్నం అవుతాడు.
అసలైన వృత్తిని పొందేవాడు దాంట్లో ఈ రెండింటిలో నిమంత్రం అయిపోతాడు. రెండింటిలో శరీరం తెలియకుండా ఓంకారాలతో ప్రకాశాన్ని చూస్తూ దాంట్లో ఉంటాను. అదే నేనుగా ఉంటాను. ప్రకాశమే నేను, ఓంకారం నేను. శరీరం ఆడదు నాకు ఎందుకు శరీరం ఉండాల్సి దాన్ని కూడు గుడ్డ నీళ్ళు నిప్పులు ఇవి ఎలాగయ్యాలి ఈ శరీరాన్ని. ఎలా శరీరం నాకు తేడా వదిలిపోయింది. నా శరీరం లేకపోతే శరీరం లేకపోతే బయటికినే జాస్తి పోయింది అని ఆనందపడుతూ ఆనందంగా ఉన్నాయి. అమృత స్వరూపుడై ఆ జ్యోతి స్వరూపుడుగా, ఓంకార స్వరూపుడుగా, ప్రేమ స్వరూపుడుగా, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై నిలబడతాడు. అసలు మన అందరినీ చూస్తుంటాడు. అతను మనకు మాత్రం కానాడు. మనం మాట్లాడే మాటలన్నీ వింటూనే ఉంటాడు దేశం అంతా. కానీ అతను మాత్రం మాట్లాడు ఏమి లేదు అక్కడ. ఇదంతా ఒకటి బొట్టం అనుకుంటాడు, గమనించుకుంటాడు. మాయా నాటకం, ఇది బొమ్మలాట. బొమ్మలాట పెట్టుకున్నాడు, వాడి నుంచి పాటించుకున్నాడు, వాడు దాన్ని వెళ్ళిపోతాడు, డబ్బులు తీసుకుని. అట్లాంటిది దీన్ని ఆ రూట్లో ఆలోచించి, ఆ ఈ రోజులో ఆలోచించి ఏమీ లేదు అనే దాన్ని ఆలోచించి ఇట్లా పోవాలి. కానీ మనం అట్లా పోతే దెబ్బతింటాం. ఆయన పోయిన దాన్ని పోతే అందరం తెచ్చేవాళ్ళ. అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది అనుకుంటా అంటే దాని మీద ఆశపడతాను. నాకు నవప్రయోగం తెలుస్తుంది, మరి కృతయుగం తెలుస్తుంది, భూలోకం ఎలా ఉందో తెలుస్తుంది. అవన్నీ తెలిసిపోతా ఉండే అనేటప్పటికీ వెనక్కి పెరుగుతుంది. ఎప్పుడైతే నాకు తెలిసింది, ఎవరికి లేదు నాకే తెలుసు అనేది అనిపించిందో మనసులో అహం పెరుగుతాను. ఈ అహం దెబ్బతీస్తుంది. మనం ఎంత ఆత్మశక్తిని పొందినా అహం వెనక వాళ్ళు పేరుకుందనుకో దాన్ని దెబ్బకు పడేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో చాలా మంది రక్తం ఉంటే చాలా మంది పట్టారు. సోమవారం కదా అందరు మీరిద్దరు మీ వాసన సరిగా అయిపోయిందా తెచ్చి వేసి అక్కడ పెట్టారు. మీకు వినాయకుడు పండుగ తెగమ్ముతారు, ఎంత రేట్లు అన్ని రకాలు తెగమ్ముతారు. ఎలక్కాయలు, మా చెరువుల్లో ఉంటే ఎప్పుడైనా అమ్ముకోవడం ఎక్కడ పడ్డా